ఇస్రాయల్ గారు. ఓకే ఓకే కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మీకు అలాగే ప్యానల్ ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. రైట్, ఇప్పుడు మేము శాసనసభకి రాకపోయినా కూడా మండలిలో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కదా, ఇది సరిపోదా అనేది ఇజ్రాయెల్ గారి వాదన. మరేంటి మండలిలో ప్రశ్నిస్తున్నారు కదా, మీకు అది సరిపోదా? శాసనసభ ఖచ్చితంగా రావాలి అని అంటే వాళ్ళు చెప్పిన టైం మీరు కేటాయించట్లేదని మొదటి నుంచి కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా అదే వాదన. మరి ఏంటి ప్రతిపక్షాలకు మీరు టైం ఇవ్వకపోతే ఎలా? మండలిలో వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఇంకేం కావాలి? ఇలా అయినా వాళ్ళకి ఆన్సర్ చేయలేరా మీరు? విజయ్ గారు, మేడం ఇక్కడ చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అలాగే పులివెందుల ఎమ్మెల్యే అండి, మాజీ ముఖ్యమంత్రి కూడా. ఆయన గెలిపించింది పులివెందుల ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేగా. చట్టసభల్లోకి వెళ్ళి ప్రశ్నించాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తారని అసెంబ్లీకి వెళ్తారు కదా, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మరి అసెంబ్లీలో ప్రత్యక్షంగా డైరెక్ట్ గా లోకేష్ గారు సవాలు విసరడం జరిగింది. డిబేట్ కి నేను రెడీ ఎక్కడైనా సరే కానీ అని ఆయన అందరి ముందే కదా మేడం, ఏదో పక్కన వీళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే, పబ్లిక్ గానే ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డింగ్ ప్రెస్ మీట్ అనుకోవాలా, లేకపోతే ఇవాళ చూసాం మేడం, అంటే ప్రెస్ మీట్ అంటే ఒక అరగంట లేకపోతే పావు గంట ఉంటే చూస్తారు తప్ప గంటల తరబడి ప్రెస్ మీట్ అంటే నాకు చూసేటప్పటికే విసుగొచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు? అందులో కొంచెం వరకు చూసుకుంటేనే అంటే ఆధారం చూపించమంటున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లావాదేవీలు జరిగినాయి, ఆర్థిక లావాదేవీలు. అంటే 20 లక్షలకి 15 లక్షలకి ఉద్యోగాలు అమ్మేసుకున్నారు, డిఎస్సి ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా మేడం. దాని గురించి ఒక ఆమె రాధిక అనే ఒక ఆమెది తీసుకుని వచ్చి, అంటే ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఒక ఫామ్ తీసుకొని వచ్చి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అది చూడండి మీరు కూడా మీడియా మిత్రులు, మొత్తం బ్లర్ గా ఉంది అది మొత్తం, ఆమె ఆధారాలు ఏమీ లేవు. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్లి టూరిజం డిపార్ట్మెంట్ లో, ఇక్కడ డిఎస్సీలో ఉద్యోగం రాలేదు కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ లో ఇస్తానన్నారు, అక్కడికి లావాదేవీలు జరిగినాయి అని అక్కడ ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు డిస్ప్లే చేసినటువంటి కొన్ని ఆధారాలు చూపించమన్నామని ఆధారాలు చూపించడం జరిగింది. దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేస్తే అవన్నీ కూడా తప్పులు తడకగానే కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి నిజంగానే ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీరు అంత ఫేర్ గా చూపించడానికి నష్టమే ఉంది, అది చేయలేదు. తర్వాత చూసుకుంటే ఒక ఆయన ఫోన్ నెంబరు ఎవరిదో ఆడియో వైరల్ అయ్యి 14 లక్షలకో 15 లక్షలకో బేరం ఆడుకున్నారు, వచ్చి మేము డబ్బిస్తామన్నట్టు మాట్లాడుకున్నారు. ఒక ఆడియో బయట వైరల్ అయింది, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ గురించి ఆయన పేరు అక్కడ ప్రస్తావించలేదు, ఎఫ్ఐఆర్ కాపీలో రాయలేదు అని చెప్తున్నారు. ఆ నెంబర్ డిస్ప్లే మీద క్లియర్ గా కనిపిస్తూ ఉంది కదా, మీకు అంత దమ్ము ఉంటే ఆ పేరు ఏంటి అన్నది మీరే చెప్పొచ్చు కదా అక్కడ. అంటే మీరు చెప్పరా అతని పేరు నమోదు చేయరా? అతని పేరు నమోదు చేయరా? అతని మీద కేసు ఎట్టాను ఉన్నారు కదా, మరి అతని మీద కేసు ఎక్కడ పెట్టారో చెప్పాలి కదా మీరు. అతని మీద కేసు ఎక్కడ పెట్టారో చెప్పాలి కదమ్మా, చెప్పరా మీరు? అతని మీద కేసు పెట్టానని చెప్పారు కదమ్మా, మరి అతను ఎవరి మీద పెట్టారు? ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత చెప్పరమ్మా మీరు? అది మీరు చూపించరమ్మా, అంటే మీరు చూతూ మంత్రంగా సరిపోతూ ఉంటారా? ఎవరి చెవుల్లో పువ్వులు పెడతారమ్మా మీరు? ఎవరి చెవుల్లో పువ్వులు పెడతారు మీరు? మీరు అసెంబ్లీకి వచ్చి ఏదో మాట్లాడేసి తూతు మంత్రంగా మీ డబ్బు మీరు డబ్బా కట్టేసుకుని మీ డబ్బా కట్టేసుకుంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతారు మీరు? దేవాలయం నాటి అసెంబ్లీలో ప్రశ్నించకుండా మీకు ఏదో కొంచెం మెజారిటీ ఉందనేసి మళ్ళీలో ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మెజార్టీ ఉంటే అక్కడ మాట్లాడతారమ్మా, ఎక్కడ మెజార్టీ ఉంటే అక్కడ మాట్లాడతాము. ఏ శాసన మండలి అసెంబ్లీ కాదా? శాసనసభ ఉంటే అసెంబ్లీయా? శాసన మండలి కూడా విద్యాశాఖ మంత్రి వస్తున్నాడు కదా, శాసన మండలి కూడా మంత్రులు వస్తున్నారు కదా, మరి అక్కడ ఎందుకు చచ్చిపోయింది మీకు భయము? ఎందుకు మీకెందుకంత భయం అంటున్నాను? అక్కడ ఎందుకు పారిపోతున్నారు అంటున్నాను. 4 నెలల నుంచి అక్కడ ఎందుకు పారిపోయారు? అసెంబ్లీలో ప్రజల సాక్ష్యాల ముందు మీరు చూపించినటువంటి ప్రెస్ మీట్లు కాదు, ప్రజల భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంకేతాలు ప్రజల్లో చూపించి వాళ్ళ మీద వృద్ధి విషయాలు